ఎస్పెషల్లీ ఈ వీడియో మన ఛానల్లో ఆబ్వియస్లీ అందరూ 90% స్టూడెంట్స్ ఉంటారు. సో, ఆ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు వీడియో చేస్తున్నా. ఈ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ఉంది కదా! సో, మన తెలంగాణలో ఈ స్కీమ్ రీసెంట్‌గా స్టార్ట్ అయింది ఆల్రెడీ. అండ్ ఏప్రిల్ 5 ఇస్ ద లాస్ట్ డేట్. సో, దాన్ని ఫోన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కాబట్టి మనకు అది తెలిసుండాలి. అందుకే వీడియో చేస్తున్నా. సో, ఈ వీడియోలో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఆ స్కీమ్ గురించి అండ్ ఫోన్‌లో ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా డిస్కషన్ చేద్దాం. మీరు చేసుకోండి. లేదంటే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి చేసేదానికి. సో, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5,00,000 మందికి ఇస్తా అంటారు కదా! సో, 5,00,000 మందికి అనుకుంటే మనకున్న నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్మోస్ట్ ఒక 4,000 to 4,500 మెంబర్స్కి వస్తుంది ఈ స్కీమ్ అనేది. అండ్ జూన్ 2కే ఇస్తాన్నాడు కాబట్టి ఎవరెవరికి లిస్ట్ వచ్చిందో ట్రై అయితే చేద్దాం మనం. ఓకేనా? సో, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అప్లై చేసుకోమని. అండ్ చేయనీకి ఏం డబ్బులు కూడా ఏం అవసరం లేదు, ఫ్రీగానే అప్లికేషన్ అవుతుంది. అది కూడా జస్ట్ ఫోన్లోనే చేసుకోవచ్చు. ఈ స్కీమ్ గురించి డిస్కషన్ చేసి అది ఎట్లా అప్లై చేయాలో డిస్కషన్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకేనా? మీరు ఇది మెయిన్గా పెట్టింది అన్ఎంప్లాయీస్ కోసం గవర్నమెంట్ పెట్టింది. మనం చేసుకుంటే సో అది వచ్చిందనుకో, వచ్చిన అమౌంట్ తోటి కొంచెం అట్లీస్ట్ బిజినెస్ అన్న పెట్టుకుని ఏదైనా చిన్న స్టార్టప్ లాగా పెట్టుకొని మనం డెవలప్ అవ్వచ్చు. సో, మెయిన్ ఇంటెన్షన్ అదే కాబట్టి దానికోసం ఎవరెవరైతే ఈ డిగ్రీలు కంప్లీట్ చేసి పీజీలు కంప్లీట్ చేసి ఖాళీ ఉండి బిజినెస్ చేద్దామనే మెంటాలిటీ ఐడియా ఉందో ఎస్పెషల్లీ వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోర్రి. గవర్నమెంట్ అంతగానం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మనకి చాలా హెల్ప్ అవుతుంది అమౌంట్. సో, కేటగిరీ 1 అని ఉంది. ఇందులో ఎట్లా అంటే మనకి అప్ టు 1 lakh, ₹1,00,000 వరకు అమౌంట్ అనేది ఉంటుంది కదా. అప్ టు 1,00,000 వరకు తీసుకుంటే 80% సబ్సిడీ ఉంటుంది. సో, మిగిలిన 20,000 మనం కట్టాలి. సో, కేటగిరీ 2 అంటే అప్ టు 2 lakhs వరకు ఉంటుంది. అంటే 1 lakh నుంచి 2 lakh వరకు రిలీజ్ అవుతుంది అమౌంట్. అందులో ఎట్లా అంటే 70% సబ్సిడీ ఉంటుంది. ఇప్పుడు 2 lakhsలో 70% సబ్సిడీ ఉంటుంది. 30% అమౌంట్ మనం కట్టాలి. అంటే ఎంత 2 lakhsలో అంటే ఒక 60K వరకు మనం కట్టాలి. రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. నెక్స్ట్ కేటగిరీ 3లో 3 lakhs వరకు ఉంటుంది. 3 lakhs వరకు 60% సబ్సిడీ ఉంటుంది. రిమైనింగ్ 40% అంటే 1,20,000 నువ్వు కట్టాలి. మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో, ఈ 3 కేటగిరీస్లో ఉంటుంది. ఇక మీరు సెలెక్ట్ చేసుకుని బిజినెస్ని బేస్ చేసుకొని అది కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని అప్లికేషన్లో చూపిస్తుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఉండాలన్నట్టు. ఇందులో 20% మనం కట్టాలి, ఇందులో 30% మనం కట్టాలి, ఇందులో 40% మనం కట్టాలి. రిమైనింగ్ గవర్నమెంట్ ఇస్తుంది. సో, ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 5 లాస్ట్ డేట్, ఇది 4 అని ఉంది. సో, ఏప్రిల్ 5 లాస్ట్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు వాళ్ళు దాన్ని ఎలిజిబిలిటీని కొంచెం ఎట్లా అంటే తీస్తారంట. 5,00,000 మందిని తీసి సెలెక్ట్ చేసి జూన్ 2కి తెలంగాణ ఫార్మేషన్ డేకి మనకు రిజల్ట్ ఇస్తారు. ఆ రోజు ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు వచ్చినట్టు అమౌంట్. ఓకేనా? ఆ సబ్సిడీ అనేది మీరు సెలెక్ట్ అయినట్టు. సో, దాన్ని బేస్ చేసుకుని అన్నట్టు. ఏప్రిల్ 5 లాస్ట్ డేట్ ఉంది. సో, తొందర అప్లై చేసుకోర్రి. సో, ఇక్కడ OBMMS అని గూగుల్లో సెర్చ్ చేస్తే, గూగుల్ కానీ క్రోమ్ కానీ సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, TGOBMMS. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫస్ట్. సో, ఇందులో చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ది, తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS. ఇందులోనే ఇలాంటి స్కీమ్కి సంబంధించినవి అప్డేట్ చేస్తూ ఉంటారు. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా. సో, ఇది క్లిక్ చేసుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో, ఇది ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు అండ్ ఈమెయిల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. helpdesk.obms@cgg.gov.inకి మెయిల్ పెట్టొచ్చు, లేదంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ఉంది కదా. సో, దీన్ని క్లిక్ చేయాలి. మీది ఏ కేటగిరీ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇందులో అన్నీ ఉంటాయి దానికి సంబంధించింది. బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తున్నా. షేరీ రిజిస్ట్రేషన్ ఫామ్ బీసీ కార్పొరేషన్ ఉంది కదా. సో, ఇది అఫీషియల్ వెబ్సైటు. ఇందులో ఎట్లా అంటే నీట్గా మంచిగా ఫిల్ చేయండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్ ఉన్నాయి, కంపల్సరీ ఫిల్ చేయాలి. నేమ్ యాజ్ పర్ ఆధార్. కొంతమందికి SSC మెమోలో ఒక తీరు పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక తీరు పేరు ఉంటుంది. కొంతమందికి రెండు సేమ్ ఉంటే ఏం కాదు. ఇక వేరు ఉంటే మాత్రం యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయమన్నారు కాబట్టి ఆధార్ కార్డు ఎట్లుంటే ఈ నేమ్ యాజ్ పర్ ఆధార్ మీద అట్లా ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ఆహార భద్రత కార్డు. సో, దీని ఎలిజిబిలిటీ కంపల్సరీ రేషన్ కార్డు, అంటే కొత్త రేషన్ కార్డు అంటారు కదా, ఫుడ్ సెక్యూరిటీ కార్డు కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే ఎలిజిబుల్ కాదు దీనికి. నెక్స్ట్ మీ బెనిఫిషియరీ టైప్, మీది ఏ టైపు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, ఇండివిజువల్ అని ఉంటుంది. ఇండివిజువల్ ఒకటే ఉంది, దాన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద ఫైనాన్షియల్ టైప్ అని ఉంటుంది. ఇది కూడా బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్. సో, మొత్తం ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సెక్టార్. ఇక్కడ మీది ఏంది, అగ్రికల్చరా, అగ్రో బేస్డ్ యూనిట్స్, యానిమల్ హస్బెండరీనా, హార్టికల్చరా, లేకపోతే ఇండస్ట్రీ సర్వీసా, మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని పెట్టుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్కీమ్ అని అడుగుతుంది. ఏం స్కీము, ఇక్కడ ఆటో అని ఉంది. సో ఓకేనా, ఆటో అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, మినిమం 2 lakhs, మ్యాక్సిమం 4 lakhs, మినిమం టు మ్యాక్సిమం అమౌంట్ అంత రిలీజ్ అవుతాయి అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ సెక్టర్ పెట్టుకున్నాను అనుకోండి. అగ్రికల్చర్ సెక్టర్లో స్కీమ్ ఏంది, అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్, ఎయిర్ కంప్రెషరా, కార్ట్ అండ్ బుల్లోక్స్, ఆయిల్ ఇంజను, పంపు సెట్టు. సో దీనికి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పంప్ సెట్ అని పెడితే సేమ్ ఇంతే 2 lakhs to 4 lakhs అనేది చూపిస్తుంది. సో ఇది కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఇక్కడ ఇండస్ట్రీ సర్వీస్ బిజినెస్ అని పెట్టినాం అనుకోండి. ఇందులో ఏ స్కీమ్, ఎయిర్ కూలర్ మేకింగ్, బేకరీ, బ్లాక్ స్మిత్, బనానా బిజినెస్, బ్యాంగిల్ స్టోరు. సో ఈ బ్యాంగిల్ స్టోర్ గర్ల్స్కి పెట్టినాం అనుకోండి. దీన్ని బేస్ చేసుకుని అన్నట్టు మీ సెక్టార్ ఏదో సెలెక్ట్ చేసుకోర్రి, అందులో మీరు ఏదో సెలెక్ట్ చేసుకోర్రి. సో దానికి బేస్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. యానిమల్ హస్బెండరీ పెట్టుకుంటే మనకి నార్మల్గా ఈ రైతులు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బఫెల్లోస్ కానీ, కౌస్ కానీ, డైరీ ఫామ్ కానీ, ఎగ్ బిజినెస్ కానీ, సో ఫిష్ కానీ, గోట్ కానీ, సో మన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీ ఇంట్లో మీ మీ ఫాదర్ మదర్ ఎవరైనా ఉంటే మీ వాళ్ళకి అప్లై చేయండి. మీకేం ఇంట్రెస్ట్ లేకపోతే అట్లీస్ట్ వాళ్ళకైనా సెలెక్ట్ అయితే ఈ బిజినెస్ పెట్టుకోనికి హెల్ప్ అవుతుంది. అన్నీ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసుకుంటే మీకు మెయిన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ పైన మీ నేమ్ అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే ఆటోమేటికల్లీ మీ రేషన్ కార్డు పడిపోతుంది అక్కడ. అంటే రేషన్ కార్డ్ నెంబర్ అనేది పడిపోతుంది. సో మీ నేమ్ అండ్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటికల్లీ వస్తుంది ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు రేషన్ కార్డ్ లేకపోతే మీ నేమ్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఆటోమేటికల్లీ రాకపోతే దాని మీనింగ్ మీరు ఎలిజిబిలిటీ లేరు అని. ఓకేనా, సో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే నేమ్ అండ్ ఆధార్ ఎంటర్ చేస్తుంటే ఆటోమేటికల్లీ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ పడిపోతుంది. ఇది మెయిన్ అప్లికేషన్ ఫాము. సో మెయిన్ అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ లొకేషన్ డీటెయిల్స్ ఉంది. ఈ లొకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. లొకేషన్ డీటెయిల్స్ డిస్టిక్ ఏంది, మండలం ఏంది, పంచాయతీ ఏంది. కొంతమందికి గ్రామ పంచాయతీ వేరు ఉంటుంది, విలేజ్ వేరు ఉంటుంది. కొంతమందికి గ్రామ పంచాయతీ విలేజ్ సేమ్ ఉంటుంది. సో మీరు దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్, మండల్, పంచాయతీ, తర్వాత మీ గ్రామం ఏంది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో స్టార్ మార్క్ ఉంది. డిస్టిక్ ఇంపార్టెంట్, మండల్ ఇంపార్టెంట్, గ్రామ పంచాయతీ ఇంపార్టెంట్. ఇవి రెండు ఫిల్ చేయకుండా ఏం కాదు. ఏంది విలేజ్ వచ్చేసి, హ్యాబిటేషన్ వచ్చేసి. సో కొంతమందికి ఎట్లా అంటే గ్రామాల కింద వేరే ఉంటాయి అన్నట్టు, తాండల్ లాంటివి కానీ లేకపోతే ఇంకేమన్నా విలేజ్ చిన్న విలేజెస్ లాంటివి ఉంటాయి, అవి హ్యాబిటేషన్ కిందకి వస్తాయి. సో నార్మల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ అయితే మీ డిస్టిక్, మండల్, మీ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి రెండు విలేజ్ను హ్యాబిటేషన్. ఇది ఈడ కూడా మీ ఊరే ఉంటుంది. మీ ఊరు సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. చూసుకోవచ్చు సెక్టార్ డీటెయిల్స్లో నేను ఇండివిజువల్ అని పెట్టాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్, ఇక్కడ ఒక్క ఫ్యామిలీలో ఒక్కరికే వస్తుంది, ఒక రేషన్ కార్డులో ఒక్కరికే వస్తుంది. ఓకేనా, ఒక రేషన్ కార్డులో ఒక్కరికే వస్తుంది కాబట్టి సో మనము దాన్ని బేస్ చేసుకోవాలన్నట్టు. 2-3 అప్లై చేసుకోవచ్చు. చేస్తే మీరు చేసుకోరు, లేదంటే మీ పేరెంట్స్ అన్న అప్లై చేయరు. సో బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, ఎందుకంటే ఇవి బ్యాంక్ తోటే కదా, మనం సబ్సిడీ వచ్చేది బ్యాంక్ నుంచే, మనము రిమైనింగ్ 20%, 30% కట్టేది బ్యాంకులే అన్నట్టు. నెక్స్ట్ నేను ట్రాన్స్పోర్ట్ సెక్టార్ పెట్టి ఆటో పెట్టిన. ఇక్కడ మినిమం వచ్చేసి 2 lakhs ఉంది, మ్యాక్సిమం వచ్చేసి 4 lakhs ఉంది వచ్చే అమౌంట్. సో దాన్ని చూసినాం కదా ఆల్రెడీ. అప్ టు 1 lakh వచ్చేసి 20% సబ్సిడీ ఉంది. అంటే 20 మనం కట్టాలి, 80% వాళ్ళు ఇస్తారు. సో అప్ టు 2 lakhs వరకు చూసుకుంటే మనకి 30% ఉంది. 30% మనం కడితే 70% వాళ్ళు ఇస్తారు. అప్ టు 3 lakhs వరకు 40% ఉంది. 40% మనం కడితే 60% అమౌంట్ వాళ్ళు ఇస్తారు అన్నట్టు. ఇక్కడ పాన్ కార్డ్ వచ్చేసి ఆప్షనల్ అని ఉంది. ఆప్షనల్ అంటే అవసరం లేదన్నట్టు. సో ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. నా సజెషన్ ఏంటంటే పెడితేనే బెటర్. పాన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దేనికైనా. సో పాన్ కార్డ్ పెడితే బెటర్. బట్ ఆప్షనల్ ఉంది, ఇక్కడ స్టార్ మార్క్ లేదు. సో పెట్టకపోయినా పర్లేదు అన్నట్టు. సో ఇక్కడ బ్యాంక్స్ కూడా మీకు దగ్గరలో బ్యాంక్సే చూపిస్తుంది. సో మీ డిస్టిక్, మీ మండలికి దగ్గరలో ఉన్నాయి, మీ విలేజ్కి. సో మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులో కంపల్సరీ అకౌంట్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకోండి, యూనిట్ కాస్ట్ విలువ అని అడుగుతుంది. అంటే మీరు పెట్టే బిజినెస్కి లేదంటే దానికి ఎంత అవుతాయి అని అడుగుతుంది. సో నేను ఇక్కడ ఎట్లాగో మ్యాక్సిమం 4 lakhs అని ఇచ్చారు. అంటే మ్యాక్సిమం 4 lakhs వరకు ఛాన్స్ ఇచ్చారు. నేను ఏం పెట్టిన, ట్రాన్స్పోర్ట్ అని పెట్టి ఆటో అని పెట్టినా కాబట్టి దానికి మ్యాక్సిమం 4 lakhs వరకు ఉంది. సో 4 lakhs ఉంది కదా అని 4 lakhs ఎంటర్ చేసిన. ఇందులో సబ్సిడీ ఎంత అంటే 2,40,000 సబ్సిడీ. ఎందుకంటే 40% మనం కట్టాలి, 60% వాళ్ళు ఇస్తారు. సో 4 lakhsలో 40% అంటే 40% అంటే 1,60,000 రూపాయలు మనం కట్టాలి. సో బ్యాంక్ లోను. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీ వచ్చేసి 2,40,000, మొత్తం 4 లక్షలు అన్నట్టు. సో దీనికి ఇట్లా ఉంటుంది, ఎందుకంటే ఇది 4 లక్షలు కాబట్టి. 2 లక్షల కిందకుంటే 30% మనం కట్టాలి. అలాగే 1,00,000 కిందకుంటే 20% మనం కట్టాలి, 80% వాళ్ళు ఇస్తారు అన్నట్టు. సో దీనికి సంబంధించింది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ మీ పేరు, ఆధార్ నెంబరు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేసినా వస్తాయి.
మీ ఫాదర్ నేము లేదంటే మీ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఎస్ పెట్టాలి. మీ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయాలి. జెండర్ ఏంది, మేలా ఫీమేలా. నెక్స్ట్ రూరలా అర్బనా మీది, దానికి సంబంధించింది. కులము ఏంది, క్యాస్ట్ ఉంటుంది కదా, సో మీ క్యాస్ట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ స్టార్ మార్క్ పెట్టిండు. కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోరి. క్యాస్ట్ ఎప్పటిదైనా పర్లేదు కానీ ఇన్కమ్ మాత్రం ఈ ఇయర్ తీసుకోరు. లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి. 2024 ఉన్నా ఏం కాదు, ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ ఎప్పటిదైనా పర్లేదు, ఎందుకంటే క్యాస్ట్ మారదు కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ 1 year ఉంటుంది వ్యాలిడిటీ, 1 year లోపు తీసుకొని ఉండాలి. తీసుకొని వాళ్ళు టైం ఉంది కాబట్టి తీసుకోరు. ఇప్పుడు నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ క్యాస్ట్ ఏం పేరు ఉంటే అది ఎంటర్ చేయాలి. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సబ్ కాస్ట్, ఇక్కడ మీ క్వాలిఫికేషన్ చాలామంది దీనికి కూడా డౌట్ ఉంది. ఇక్కడ చదువుకోనోళ్ళు, ఇల్లిటరేట్ అంటే చదువుకోనోళ్ళు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంది. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు చదువుకోలేరు, సో వాళ్ళకి నేను అప్లై చేయొచ్చు. ఏదైనా పెట్టి అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైనా బిజినెస్ కానీ, ఈ ట్రాన్స్పోర్ట్ అని పెట్టి ఏదైనా ఆటో కానీ ఇట్లా పెట్టి అప్లై చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ ఇల్లిటరేట్ అని ఆప్షన్ ఇచ్చారు. ఎస్ఎస్సి ఫెయిల్ అంటే బిలో ఎస్ఎస్సి 10th పాస్. ఇక మీ సెలెక్ట్ ఏదైతే అది టెక్నికల్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ ఫెయిల్, ఇంటర్మీడియట్ పాస్, డిగ్రీ ఫెయిల్, డిగ్రీ పాస్, పీజీ 8th పాస్ అని ఇచ్చారు. సో చదువుకోనోళ్ళు ఎలిజిబులే, చదువుకున్నోళ్ళు ఎలిజిబులే. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇన్కమ్ లేకపోతే అసలు అప్లికేషన్ కూడా పెట్టరాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవలు అప్లై చేసుకొని తీసుకోరి. నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఏజు, సో ఇవి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉంటే అంత. నెక్స్ట్ మొబైల్ నెంబర్ మీది, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆక్యుపేషన్ అంటే ఏం చేస్తున్నావు, నువ్వు అగ్రికల్చర్ లేబరా అంటే వ్యవసాయం పని చేసుకుంటావు, కోబ్లరా, మార్జినల్ ఫార్మరా, నాన్ అగ్రికల్చర్ లేబర్, అదర్సా, సఫాయి కర్మచారి, స్మాల్ ఫార్మర్, సో ఇట్లా దానికి సంబంధించింది ఏది. సో అగ్రికల్చర్ లేబర్ అని పెట్టారు. నార్మల్గా అన్ఎంప్లాయీస్ అయితే అంటుంటారు కదా పని చేసుకున్నట్టు లేబర్స్, లేదంటే నాన్ అగ్రికల్చర్ లేబర్ అని పెట్టారు ఏదో ఒకటి. అడ్రస్, చిరునామా ఎంటర్ చేయాలి. మీ డోర్ నెంబర్ మీ ఉంటుంది కదా ఆధార్ కార్డులో, దాన్ని ఎంటర్ చేసి అడ్రస్ టైప్ చేయాలి. మీ విలేజ్ ఏంది, మండర్ ఏంది, డిస్టిక్ ఏంది, పిన్ కోడ్ ఏంది. నెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేసినాక కింద అప్లోడ్ చేయాల్సినవి 2 బెనిఫిషియరీ ఫోటో, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా అది ఎంటర్ చేయాలి. అది కూడా ఏంది 50 KB to 500 KB అని ఇచ్చిండు. నెక్స్ట్ పాన్ కార్డ్ అడుగుతుండు, పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇంతకుముందు పాన్ కార్డ్ అక్కడ ఆప్షనల్ అని పెట్టిండు, కానీ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది కాబట్టి పాన్ కార్డ్ ఉండాలి. నెక్స్ట్ ఇవి టిక్ పెడితే అయిపోతుంది. టిక్ పెట్టి ఫైనల్ సబ్మిషన్, రివ్యూ అని క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేస్తే అయిపోతుంది. సో దీనికి సంబంధించింది చదువుకోని వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు అంతగానము. నువ్వు 30, 40, 50 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రకరకాలు ఉన్నాయి బిజినెస్లు, నువ్వు ఏదో ఒకటి పెట్టి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 5 lakhs మెంబర్స్కి ఇస్తా అన్నారు. అలాగే 6,000 crores ఇస్తా అన్నాడు. 5 lakhs అంటే 4 to 5,000 మెంబర్స్కి ఇస్తారు ఒక నియోజకవర్గానికి. సో మనకు వచ్చే ఛాన్స్ అనేది ఉంది, ఎందుకంటే 4-5 వేల మందికి ఇస్తారు కాబట్టి చెప్పలేం. నువ్వు, నీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరికీ చెప్పి అందరి నుంచి అప్లై చేయించుకోరు. April 5 లాస్ట్ డేట్ కాబట్టి చాలా రోజులు ఉంది, ఇంకా చాలా రోజులు ఉంది. సో April 5 అంటే మీరు ఈ గ్యాప్లో మీరు ఈ 10 రోజులల్లో క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకొని పెట్టుకొని తొందరగా చేసుకోరు. దీనికి సంబంధించింది ఏం అవసరం లేదు. మీ పాన్ కార్డు కూడా ఇప్పుడు అప్లై చేస్తే మీకు ఆన్ ద స్పాట్లో పాన్ కార్డు కూడా వస్తుంది లేకపోతే. సో టైం వేస్ట్ చేసుకోకుండా అప్లై చేసుకోరు. ఇక June 2కి రిజల్ట్ వస్తాయి, ఆ రోజే కదా మనకి చెప్పేది. ఒకవేళ సెలెక్ట్ అయితే తర్వాత ప్రాసెస్ చూసుకోవచ్చు. ఓకేనా, అందరికీ ఆల్ ద బెస్ట్. టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకోరు, ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పినా కదా, అంతే. హోప్ఫుల్లీ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ అండ్ ఉంటా సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.